నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. టైటిల్ చూడగానే ఆశ్చర్యంగా ఉందా? భారతదేశంలో హిందూ గ్రామమా? అదేంటి అనుకుంటున్నారా? కానీ ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో ముస్లిం గ్రామాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో హిందూ గ్రామం అనేది లేదు. కానీ భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరేంద్ర శాస్త్రి హిందూ గ్రామ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశంలోని మొట్టమొదటి హిందూ గ్రామ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. 2 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలి హిందూ గ్రామాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హిందువులు మాత్రమే నివసిస్తారు. అందులో ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఈ గ్రామంలో నివసించే ప్రజల జీవన శైలి ఆధునిక పద్ధతులపై కాకుండా వేద సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామంలో సుమారు 1000 కుటుంబాలకు గృహ వసతి కల్పించబడుతుంది. ఈ గ్రామ నిర్మాణంతో పండిట్ ధీరేంద్ర శాస్త్రి హిందూ దేశాన్ని ఊహించుకుంటున్నారు. ఈ గ్రామం బాబా బాగేశ్వర్ ధామ్ కాంప్లెక్స్లో అభివృద్ధి చేయబడుతుంది. హిందూ సనాతన ధర్మ అనుచరులు ఉన్న ఈ గ్రామానికి బాగేశ్వర్ ధామ్ జనసేవా సమితి భూమిని సమకూరుస్తుందని పండిట్ ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. దీన్ని మళ్ళీ అమ్మడం లేదా కొనడం సాధ్యం కాదు. ఈ భూమిలో భవనాలు నిర్మిస్తామని, అక్కడ నివసించడానికి కొన్ని ప్రాథమిక కండిషన్స్ ఉంటాయని బాబా చెప్పారు. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ గ్రామాలలోకి హిందువులు కానీ వారికి ఈ గ్రామంలో ప్రవేశం లేదని ఆయన చెప్పారు. అంటే హిందువులు కాని వాళ్ళకి ఈ గ్రామంలోకి ప్రవేశం లేదు. మరి ఈ గ్రామం ఎక్కడ ఎలా ఏర్పడుతుంది అనుకుంటున్నారా? ఈ గ్రామంలో ఇండ్లు ఒప్పందం ఆధారంగా అందించబడతాయని పండిట్ శాస్త్రి వివరిస్తున్నారు. హిందూ గ్రామం పునాది రాయి వేసిన పండిట్ ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ హిందూ దేశం కళ హిందూ గ్రామం నుంచే ప్రారంభమవుతుంది అన్నారు. ఈ సందర్భంగా భారతదేశం చివరికి హిందూ దేశంగా ఎలా మారుతుందో ఆయన వివరించారు. హిందూ కుటుంబాలు, హిందూ సమాజం, హిందూ గ్రామాలను సృష్టించిన తర్వాత హిందూ తహసీళ్లు, హిందూ జిల్లాలు, హిందూ రాష్ట్రాలు ఏర్పడతాయని శాస్త్రి అన్నారు. దీని తర్వాత మన దేశం హిందూ దేశం అన్న భావన కలుగుతుంది. అప్పుడు హిందూ దేశం కళ నెరవేరుతుంది అని అన్నారు. వినడానికి చాలా 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 బాగుంది కదా? కళ నెరవేరుతుందా? ఆ కళ నెరవేరితే ఎలా ఉంటుందో చూడాలనుంది. మరి మీకు కూడా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి. అప్పుడు మన ఛానల్ వైరల్గా మారుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి ప్లీజ్. మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్న. ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బడా ఛానళ్లకు బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు, లక్షల్లో ఖర్చు పెడతారు. మా ఛానల్ ఎంతండి? చిన్న యాడ్. ఐ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ వ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే యాడ్ ఇస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది. అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. నిజంగా యాడ్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభం అయితే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళగలుగుతాం. సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.